ఇంకో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళైతే కజ్జికాయలైతే చేశానండి. చాలా ఈజీ ప్రాసెస్. నాకు తెలిసిన ప్రాసెస్ అనమాట. చాలా బావుంటుంది. చాలా క్విక్‌గా చేసేయొచ్చు. చాలా టేస్టీ కూడా. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే నానితే మంచి టేస్ట్ కాబట్టి. సో, ఫస్ట్ అయితే నేనిక్కడ మైదా పిండిని 2 కప్స్ అయితే తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. కలుపుకొని. సో, ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకొని, ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అయితే నాకు తెలిసింది రెగ్యులర్‌గా ఇంట్లో అమ్మ వాళ్ళు అలా చేస్తుంటే తెలిసిన ప్రాసెస్ అనమాట. సో, ఎప్పుడు చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైమ్ అనమాట నేనైతే కజ్జికాయలు చేయడం. మేమైతే కజ్జికాయలు అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు. సో, ప్రాసెస్‌లోకి వెళ్తే ఇలా అయితే మంచిగా ఫస్ట్ వేళ్ళతోటి మంచిగా తడిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ వస్తే సాఫ్ట్‌గా వస్తదనమాట పిండి అనేది. సో, ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేసి మా చెయ్యి మొత్తంకి అయ్యేటట్టుగా కలిపేసామంటే కొద్దిగా గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వేళ్ళతోటి వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. సో, పిండినంతా అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 20-30 మినిట్స్ అలా మంచిగా ఊరనిద్దాం పిండిని. సో, ఇప్పుడైతే ఎండు కొబ్బరి అయితే తీసుకొని దాన్ని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. సో, మంచి ఫైన్ పౌడర్ అయిపోవాలి. అంటే అది ఎంతవరకు అవ్వగలుగుతుందో అంతవరకు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా రవ్వ వేసుకొని, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నేను జస్ట్ హాఫ్ కప్ కంటే ఇంకా తక్కువనే రవ్వ యూజ్ చేస్తున్నాను. సో, రవ్వనైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాస్త మంచి ఫ్లేవర్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేదాకా లో ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి రవ్వనైతే. సో, రవ్వ అంతా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడినైతే ఇందులోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరిలోని పచ్చివాసన కూడా పోయేదాకా మంచిగా లో ఫ్లేమ్‌లోనే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇదంతా మంచి అరోమా వస్తూ బాగా వేగిపోయింది. సో, దాన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఇంకొంచెం పుట్నాల పొడి వేసుకొని హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువనే వేస్తున్నా నేను. సో, 2 ఇలాచీ కూడా వేసుకొని షుగర్ యాడ్ చేసుకొని స్వీట్‌కి సరిపడా షుగర్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో, ఫైన్ పౌడర్‌లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలనమాట. ఎందుకంటే తింటుంటే అవి తగులుతూ ఉంటే బావుంటుంది కదా! పప్పులు అలా. సో, అలా అనమాట. సో, మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లోకి అదే కొబ్బరి పొడి రవ్వలోకి పుట్నాల పొడి, షుగరు మిక్సీ పట్టుకున్నది మంచిగా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఏం ఆన్ చేసుకోవాల్సిన పనేం లేదు. జస్ట్ నార్మల్‌గా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే చపాతీ పిండి మంచిగా నానిపోయి ఉంటుంది. దీనితోటైతే కొద్దిగా తీసుకొని అందులో పొడి పిండిలోకి అద్దుకొని ఇప్పుడు చపాతీలైతే చేసుకుందాం. సో, మంచి రౌండ్ గిన్నె ఏమైనా ఉంటే దాంతోటి ఇలా చపాతీని రౌండ్‌గా కట్ చేసుకోండి. కజ్జికాయదేం లేదు. నాకు ఫస్ట్ టైమ్ చేస్తున్నా కదా! అది తెచ్చుకోవాలి అన్న థాట్ కూడా నాకు లేదనమాట. సో, ఇలా చేసేస్తున్నాను. సో, అందులోకి స్టఫింగ్ అది పెట్టేసుకొని, పొడైతే వేసేసుకొని, వాటర్ తోటి అంచులు తడుపుకొని, చపాతీని క్లోజ్ చేసేసుకొని, ఫోర్క్ తోటి డిజైన్ చేసేసుకోవడమే. మనకు డిజైన్ కావాలంటే కొంతమంది ఫింగర్స్ తోటి ఫోల్డ్ చేస్తారు. అది నాకు రాలేదు. సో, నేనైతే ఫోర్క్ తోటి ఇలా చేస్తున్నాను. చాలా బాగొచ్చాయి. అదేం ఓపెన్ అవ్వదేడ. మనం వాటర్ ఏసాం కదా ఆల్రెడీ. సో, ఇలానే అన్నిటిని చేసేసుకుందాం టక్ టక.
ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తాయో ఏమో అని చిన్న టెన్షన్ ఉండే. బట్ ఫైనల్‌గా అంతా అయిపోయిన తర్వాత చూస్తే చాలా బాగొచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుండే. ముఖ్యంగా స్వీట్ అయితే చాలా బాగుండే. ఇది చేసే ముందు నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసాననమాట. ఎలా చేస్తారు ఏంటని. స్టఫింగ్ ప్లేస్‌లో చాలా పెట్టుకున్నా. చాలా ఉన్నాయన్నమాట. అంటే జస్ట్ రవ్వ, షుగర్ తోటే చేశారు చాలామంది. జస్ట్ పుట్నాల పొడి, షుగర్ తోటి చేశారు. కొబ్బరి యాడ్ చేసింది చాలా తక్కువ. బట్ ఎండు కొబ్బరి యాడ్ చేసి నాకు తెలుసు. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అందుకని నేనైతే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసే చేయాలి అనైతే అనుకోని చేస్తున్నాను. సో, చాలా బావుంటుంది కొబ్బరి పొడితోటి కూడా. ఎండు కొబ్బరి పొడి. మళ్ళీ పచ్చిదేడా కాదు. చాలా సింపుల్‌గా అయిపోతాయి. ఇప్పుడు సమ్మర్ కదా! పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి చేయమంటుంటారు. మురుకులు, కజ్జికాయలు ఇలాంటివి చేసి పెట్టుకుంటే డేలో అలా మార్నింగ్స్ తినడానికి బావుంటుంది. సో, మీరు కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కజ్జికాయలు మంచిగా వచ్చాయా? రాలేదా? కమెంట్ చేయండి. సో, ఫైనల్‌గా అన్నిటినైతే చేసేసాను. జస్ట్ ఒక 12 ఏమో అయినాయి. నేను తీసుకున్న క్వాంటిటీని అంతటికి కలిపి ఒక 12 కజ్జికాయలైతే అయినాయనమాట. సో, ఇవన్నమాట. సో, ఇప్పుడు వీటినైతే ఆయిలేసి హీట్ ఎక్కుతుంది ఆల్రెడీ ఆయిల్. సో, ఆయిల్‌లోకైతే ఇవి వేసేసుకొని మంచిగా వన్ బై వన్ కాల్చేసుకుందాం. ఇంకా ఫింగర్స్‌తో ట్విస్ట్ చేస్తూ కూడా కొన్ని వీడియోస్‌లో ఉంది. బట్ నేను ట్రై చేశాను గానీ ఒక్కదానికలా రాలేదు. సో, వాటర్ అంటించి ఫోర్క్ తోటి ఇలా చేయడమే ఈజీ అనిపించింది. సో, అన్నిటిని ఇలానే చేశాను. ఒకటి మాత్రం అలా చేశాను. బట్ అది అయితే రాలేదు. సో, ఫైనల్లీ ఫస్ట్ టైమ్ చేసిన కజ్జికాయలు ప్రాసెస్ అయితే చాలా టేస్టీగా, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి.